దేవుడు అవకాశం ఇచ్చాడు ఉపవాస ప్రార్థన. కానీ దాన్ని కొంతమంది సద్వినియోగం చేసుకోగలం. కొంతమంది అంటారు, అక్క మేము ఉపవాస ప్రార్థనకు రాపోయినా కానీ మేము లైవ్లో చూస్తున్నాం. లైవ్ అనేది దేవుడు ఎందుకు ఆ ఏర్పాటును కలిగించాడంటే, చాలామంది నడవలేని వారు ఉంటారు, మంచంలో పడుకున్న వారు ఉంటారు, పాపం వాళ్ళు రాలేరు కదా. అలాంటి వారి కోసం దేవుడు లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు వాక్యం వినకుండా ఉండకూడదని దేవుడు దాన్ని ఏర్పాటు చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే, ఇంట్లో చూసి వింటున్నాం కదా, కానీ ఆయన తన పరిశుద్ధ ఆభరణంలో ఆయన ఏం చేస్తాడు, సంచరిస్తూ ఉంటాడు. కనుక ఆయన దగ్గరకు రావడం గొప్ప విషయం, లైవ్లో చూడడం కాదు. మనకు ఆరోగ్యం, ఆయుష్ అన్నీ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని మందిరానికి మనము రావాలి. దేవుని మందిరానికి వచ్చి ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, స్తుతించాలి. చాలామంది లైవ్ చూస్తున్నాములే అండి, లైవ్ చూస్తున్నాము, ఏంది ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం కానీ దేవుడు గొప్ప కార్యాలు జరిగించడం. లైవ్ చూడటం కాదు, రావాలి. ఆసక్తి, మనలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఇస్సాకును దేవుడు ఎలా ఆశీర్వదించాడండి, క్రమముగా ఆశీర్వదించాడు. చాలామంది అంటారు, ఉన్న పడాన ఏం చేయాలి, 100 స్టెప్లు ఎక్కి పైన నిలబడాలని. అవుతుందా? అవ్వదు. స్టెప్ బై స్టెప్. చాలామంది అనుకుంటా, వెళుతున్నాం కానీ ఉపవాస ప్రార్థనకి ఏంది మేలు జరగలేదని. దేవుడికి తెలుసు, తగిన కాలమందు తగిన సమయంలో నీకు ఏది చేయాలో ఆయనకు తెలుసు. మనం తొందరపడడం వల్ల ఏమీ ఆశీర్వాదాలను పొందుకోలేము. ఒక ఆయన కూడా అంట, ఒక కోడంట రోజు బంగారపు గుడ్డు పెడుతుందని 2-3 గుడ్లు తీసుకున్నాడంట. అసలు ఏంది రోజు ఒక బంగారపు గుడ్డు ఏంది, కోడినే కట్ చేస్తే ఎన్నో వేల బంగారపు గుడ్లు ఉంటాయి కదని కోడినే కట్. చాలామంది అంతే, వెంటనే మేము వెంటనే ఉన్నత స్థితిలో ఉండాలి అని అనుకుంటారు. 1 వారం వచ్చి 2 వారాలు వచ్చి, కొంతమంది ఈ మధ్య ఒక సిస్టర్ నాతో చెప్తూ ఉంది, అక్క 7 వారాలు వచ్చిందంట ఉపవాస ప్రార్థనకి, 7 వారాలు ఏ కార్యం జరగలేదని ఆగిపోయింది. మన దేవుడు 7 వారాలకి, 3 వారాలకి, 4 వారాలకి నేను నిన్ను ఆశీర్వాదిస్తామని చెప్పే దేవుడు కాదు. ఆయన ఆశీర్వాదాలు స్టార్ట్ చేశాడు అని అంటే నువ్వు తట్టుకోలేవు. అన్ని ఆశీర్వాదాలు అసలు ఊహించలేవు. మనం విశ్వాసంతో రావాలి అండి. 2 వారాలు వచ్చాను, జరగలేదు. 3 వారాలు వచ్చిన. మన దేవుడు లిమిట్స్ పెట్టుకునేవాడు కాదు, కొలతలు పెట్టుకునే దేవుడు కాదు. అంతులేని అగాధమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. సముద్రపు లోతును కనుగొనగలమండి మనం, యేసయ్య ప్రేమను కూడా మనం కనుగొనలేము. యేసయ్య ప్రేమ వర్ణించలేము. ఒక దైవ సేవకుడంట, ఆయన ప్రేమ చాలా గొప్పదని వర్ణించలేక అక్కడే కుప్పగొల్లి చనిపోయాడు. ఆయన ప్రేమను మనము వర్ణించలేము. నువ్వు నమ్మకంతో దేవుడు ఎన్నో మేళ్లను నీ జీవితంలో చేస్తాడు. చాలామంది అదే నిరాశలో ఉన్నారంట. కొంతమంది ఇంకా జరగలేదు, చేస్తాడు. తగిన సమయంలో నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆయనకు తెలుసు. నువ్వు నమ్మకంగా వస్తే ఎప్పుడు ఏ ఈవులను ఇవ్వాలో ఆయనకు తెలుసు. కనుక వాక్యంలోనికి వెళ్దాం. ఇంటికి దీపం ఏంటిదండి? ఇల్లాలు. వెరీ గుడ్. ఇల్లాలికి దీపం, ఇంటికి దీపం ఇల్లాలి. ఓకే, ఇల్లాలికి దీపం దేవుని వాక్యం. వెరీ గుడ్. చాలామంది చెప్పారు, ఇల్లాలికి దీపం దేవుని వాక్యము. వాక్యం ఉంటే చాలు, ఆ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న గొప్ప విషయము ఏంటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సంసిద్ధముగా ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఆశీర్వదింపబడాలని నీకు ఆశ ఉందా? ఆశ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నాకు ఉంది ఆశీర్వదింపబడాలని. అవునా? దేవుడు మనందరిని మెండారుగా ఆశీర్వదించునుగాక. ఆయన ఈ లోకంలోనికి వస్తూ మనకు 4 ఆశీర్వాదాలను తీసుకొని వచ్చాడు. నీ కుటుంబం, నా కుటుంబము ఇంకా ఉన్నతంగా దీవించబడాలని ఆయన ఈ లోకంలోనికి వస్తూ ఆయన 4 ఆశీర్వాదాలను తీసుకొని వచ్చాడు. చూడండి, మొదటిది ఏమి ఆశీర్వాదం అంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చదవండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను.
యేసయ్య మనకు తీసుకొని వచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే క్షమాపణ అనే ఆశీర్వాదాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటి అంటే, తండ్రి వీరేమి చేయొచ్చు. అందరూ చెప్పండి ఆ మాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనక వీరిని క్షమించండి అని దేవుడు పలికిన మొదటి మాట. ఆ మాట ద్వారా నేడు మనందరము ఏమయ్యామండి? క్షమింపబడ్డాము. నిజముగా అయితే మనలో ఏ అర్హత ఉందండి? ఏ క్వాలిటీ ఉంది మనలో? అసలు మనము దేవా అనుటకు కూడా యోగ్యులము కాదు. అంత ఘోరమైన పాపస్తులనే మనల్ని, దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయన కల్వరి సిలువలో క్షమాపణ ద్వారా మనల్ని ఏం చేసుకున్నాడు? సమీపస్తులుగా చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే క్షమాపణ అనే పదం ఎవ్వరికి నచ్చటం లేదు. అవునా కాదా? క్షమాపణ అనే పదం ఎవ్వరికి నచ్చటం లేదు. ప్రతి ఒక్కరూ ఎందుకు మీ వారితో అంత వైరము? ఏమి తగ్గించుకుంటే పోలేదా అనంటే, లేదక్క తగ్గించుకునేది మాత్రం ఏమీ లేదు, నేను తగ్గించుకునేది ఏమీ లేదు. అవునా కాదండి? ఈ మధ్య మనం చూస్తున్నాం, ఏదో చిన్న పిల్లలు ఎక్కడ చూసినా. నేను లాస్ట్ ఇయర్ డానీకి భోజనం పెట్టడానికి వెళ్ళాను. లాస్ట్ ఇయర్ వరకు తింటే ఇంకా రాలేదు, అప్పటికి ఈ సంవత్సరం తినడం వచ్చింది డానీకి. లాస్ట్ ఇయర్ తినడం రాదు, కలుపుకొని తినడం. నేను వెళ్ళే పిల్లలందరూ చుట్టూ ఆంటీ అని డానీ నేను కూర్చోబెట్టి నా చుట్టూ వాళ్ళు మాటల్లో ఏమనేవాళ్ళు తెలుసా? తగ్గేదే లేదు. ఏంటిది నా తగ్గేదే లేదు అని అంటే, ఆంటీ ఇది సినిమాలో డైలాగ్ ఆంటీ అని చెప్పా. అవునా? చాలా విషయాలు, అది సినిమాలో కావచ్చు, నిజ జీవితంలో కూడా చాలామంది నేను ఎందుకు తగ్గాలి, తనకంటే నేను ఎందుకు తగ్గాలి? యేసయ్య అంటున్నాడు మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇతరులను తగ్గించుకొని మనం ఏం చేయాలంటే క్షమించాలి. యేసయ్య గుణం ఏంటి అంటే క్షమించే గుణం. చాలాసార్లు నా రక్త సంబంధికులనండి నా మీద నేరారోపణ చేస్తున్నారు. మొన్న ఒక అక్క నాతో చెప్తూ ఉండింది, పాస్టమ్మ గారండి నేను వారిని ఏమీ అనలేదు పాస్టమ్మ గారండి, పొల్లెత్త మాట కూడా నేను అనలేదు, కానీ అనకపోయినా కానీ నా మీద ఎన్నో మాటలు సృష్టిస్తున్నారు అని చెప్పి బోలోమని భయంకరంగా ఏడ్చింది. చాలా బాధ వేసింది. నిజమే, ఆమె అలా అన్యాయం కాదు, నాకు అర్థమైంది. కానీ నేను ఒకటే చెప్పాను, అక్క క్షమించు. యేసయ్య క్షమించాడు కదా. యేసయ్యే క్షమించకపోతే అసలు మనం ఇది మందిర ఆవరణంలోకి వచ్చి కూర్చునే అర్హత కూడా మనలో లేదు. ఆయన మనల్ని క్షమించాడు కనుక ఈరోజు మనందరము మన పరిశుద్ధ ఆలయంలో చేరి ఆయన స్తుతించుకునే ధన్యతను ఇచ్చాడు. క్షమించు. యేసయ్య మనసు ఏంది? క్షమించే మనసు. అందుకనే ఆయన అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఏమండి, ఎవరన్నా మనల్ని కొట్టారు అనుకో, మనం ఏమంటాము? నన్ను ఒక చంప కొట్టారు కాబట్టి నేనేం చేయాలి? 2 చంపలు పగలగొట్టాలి. కానీ యేసయ్య తనను కల్వరి సిలువలో ఉన్నప్పుడు తూలనాడారు. నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని అందరినీ రక్షించు అన్నారు. నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని ఎంతోమంది హేళన చేశారు, ఉమ్మి వేశారు, అన్యాయముగా పిడిగుద్దులు గుద్దారు, అన్యాయముగా కొరడాలతో కొట్టారు, ఎంతో చులకనగా మాట్లాడారు, వడ్రంగి వాని కొడుకు అని ఎన్నో రకాలుగా కించపరిచే మాటలు అన్నారు. అయినప్పటికీ యేసయ్య తలుచుకుంటే ఎంతసేపు అండి? ఆయన తలుచుకుంటే ఎంతసేపు? కానీ ఆయన ఎవరు? శాంతి స్వభావము కలిగిన మనిషి. మన యేసయ్య క్షమించగలిగిన సమర్థుడు. అందుకనే ఆయన కల్వరి సిలువలో అంతమంది హేళనగా మాట్లాడుతున్నప్పటికీ నీ కోసం నా కోసం ఆ బాధనంతా భరించి ఏం చేశాడు? అందరినీ ఆయన ఏం చేశాడు? క్షమించాడు. మనము కూడా ఆయన బిడ్డలుగా హృదయాన్ని, క్షమాపణ కలిగిన మనసు మనము కలిగి ఉండాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. చూడండి, 130వ సంకీర్తన 3-4 వచనాలు చదవండి. 130వ సంకీర్తన 3-4 వచనాలు. అయినను జనులు నీ యందు 130వ సంకీర్తన 3-4 వచనాలు. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల
ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. నిజమే, ఆయన గాని దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలువగలమండి? ఆయన కానీ మన దోషాలని కనిపెట్టి చూస్తే అసలు మనం ఆయన ముందర నిలవగలమా? నిలవలేము. అయినప్పటికీ ఆయన యొద్ద ఏమి దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ప్రియ తల్లి, ఎంతకాలమైంది నీ సొంత అన్నను పలకరించి, ఎంతకాలమైంది నీ సొంత అక్కను పలకరించి, ఎంతకాలమైంది నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమగా చూసుకొని, ఎంతకాలమైంది నీ స్నేహితులను నువ్వు పలకరించి ఎందుకు దూరముగా ఉంటున్నావు? ఈ లోకం ఏమైనా శాశ్వతమైనదా? శాశ్వతమైనది కాదు. మన ముందు వారిని చూస్తూ ఉన్నాము, అయినా క్షమించలేని మనసు మనలో ఉంది. క్షమించలేని మనసు ఎవరి మనసు? అది సాతాను మనసు. నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే నీలో సాతాను క్రియలు కొనసాగుతూనే ఉన్నాయి. నీలో క్షమాపణ గుణము ఉంటే ఆ క్షమా గుణము ఎవరిది అంటే యేసయ్య మనసు. ఆయన గాని దోషములను కనిపెట్టి చూచిన ఎడల మనం నిలవగలమా? ఆయన క్షమించాడు. నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? ఇటు దినాల్లో భార్య భర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళ క్షమా గుణం లేదు కనుక ఈరోజు క్రైస్తవులు అందరికంటే ఎక్కువగా కోర్టు మెట్టులు విడాకుల కోసం ఎక్కుతుంది ఎవరు అంటే క్రైస్తవ కుటుంబాలు. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఎన్నో మార్గదర్శకాలు మనకు చూపించి వెళ్ళాడు. ఎలా మౌనముగా ఉండాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎలా ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఎలా ఒకరినొకరు అనురాగము కలిగి ఉండాలి అని ఆయన ప్రతిదీ ఒక మాదిరిని కనపరిచి వెళితే మనమే క్షమించలేకపోతున్నాం. ఈ రోజుల్లో చాలా మందిని చూడండి, భార్య భర్తలకు క్షమాగుణం లేక కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే మనసు లేకుండా పోతూ ఉంది. ఈ రోజుల్లో విడాకుల కోసం ఎక్కువ వెళ్తుంది క్రైస్తవ కుటుంబాలంట. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. కుటుంబాల్లో ఎక్కువగా మనం ప్రార్థన చేసేది అదే కదండి, కుటుంబాల్లో ఐక్యత కావాలని మనం క్షమాగుణం. ఆయన గాని దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవరము నిలువగలమా? మరి ఆయన క్షమించాడు కనుక యేసయ్య అంటున్నారు, మీరు కూడా క్షమించుడు. ఇతరులు నేను క్షమించాను, మీరు కూడా ఏం చేయాలి? క్షమించాలి. క్షమాపణ బంధాలను కడుతుంది. క్షమాపణ భద్రతను ఇస్తుంది. ప్రియమైన, క్షమాపణ మార్పును కలిగిస్తూ ఉంది. ఒకవేళ చాలా మంది నిన్ను దూషించవచ్చు, హింసించవచ్చు, అనరాని మాటలు అనవచ్చు, కానీ యేసయ్య ప్రేమ కలిగి మనం ఏం చేయాలి? క్షమించాలని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, క్షమింపకపోతే ఏమైపోతామో చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ 25-26 వచనాలు చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించడి. అప్పుడు పరలోకమందు మీ తండ్రియు మీ పాపములను ఏం చేస్తాడండి? క్షమించును అని ఫుట్ నోట్లో 2 వేసి కింద చూడండి ఏమంది, మీరు క్షమింపని ఎడల పరలోకమందు మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించండి. ఏ విరోధంతో వచ్చావో ఈరోజు ఉపవాస ప్రార్థనకి, ఎవరి మీదన్నా కక్షభూని వచ్చావేమో, ఎవరి మీదన్నా క్రోధముతో వచ్చావేమో, యేసయ్య అంటున్నాడు, నిలువబడి నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నిలువబడి నువ్వు ఆరాధన చేయనప్పుడు, నీవు నీ సహోదరుని నీ అయిన వారు ఎవరన్నా నీకు విరోధముగా ఉంటే వారిని నిలువబడి నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయమంటున్నాడు? క్షమించండి. ఒకవేళ నువ్వు క్షమించలేదా, పరలోకంలో నీ తండ్రి కూడా నిన్ను క్షమించడు. ప్రియ తల్లి, ఎవరి మీదన్నా నువ్వు క్షమాగుణం లేకుండా జీవిస్తూ ఉన్నావేమో, ఒకవేళ వారు నిన్ను అనేక మాటలు అనవచ్చు, కానీ దేవుని బిడ్డగా దేవుని ప్రతి రూపముగా ఆయన రక్తములో విలువ పెట్టి కొనబడిన వ్యక్తిగా నువ్వేం చేయాలని యేసయ్య మనసును కలిగి ఉండాలి.
క్షమించాలి. యేసయ్య ఈ లోకానికి వస్తే ఏం తీసుకొచ్చాడంటే క్షమాపణ అనే ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు. ఏ ఆశీర్వాదం అండి? ఏ ఆశీర్వాదం? క్షమాపణ అనే ఆశీర్వాదం. ప్యాకో అనే ఒక వ్యక్తి, ఒక యవనస్తుడిని, ఆ యవనస్తుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కగానే ఒక్క కొడుకుని ఎలా చూస్తారండి? చాలా అల్లారు ముద్దుగా చూస్తారు, చాలా ప్రేమగా చూస్తారు, చాలా గారాబం చేస్తారు. ఈ అబ్బాయిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా గారాబంగా పెంచారు. ఆ బిడ్డ స్కూల్లో చూసి పలానా నోట్స్ కావాలంటే పలానా నోట్స్, పలానా బుక్ కావాలంటే పలానా బుక్, పలాని పెన్సిల్, పలానా పెన్ వెరైటీగా కనిపిస్తే చాలు, మమ్మీ నాకు అది కావాలి. వయసు పెరిగే కొద్ది ఇంకా అబ్బాయిల ఆశలు. అవునా కదండి? మనము అడగగానే బిడ్డలకు ఏదన్నా ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? మా అమ్మ మా నాన్న నాకు ఏదైనా ఇస్తారు, మా అమ్మ నాన్న మాకు ఏదైనా ఇస్తారని వాళ్ళు ఆ మనసు వచ్చేస్తుంది. ఏదైనా నేను అడిగితే ఇచ్చేయగలరన్న మనసు వస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, ప్రేమ ఉండవచ్చు, హద్దు మీరి ఏది మనము చెయ్యకూడదు. వాడి వయసుకు తగ్గదే మనం ఇవ్వాలి, కానీ వాడి వయసు మించిన వస్తువు ఏది మనము కొనిపించకూడదు. అదే ఒకరోజు నా బిడ్డ నష్టమైన జీవితానికి కారణమవుతుంది. ఈ తల్లిదండ్రులు కూడా ఏం చేశారంటే, ఆ బిడ్డ ఏ వస్తువు అడిగితే, ఏ వెరైటీ వస్తువు కనబడితే అది అడిగితే కొనించడం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో పెద్దవాడైపోయాడు. వాళ్ళ తండ్రిని అడిగాడు, నాన్న నాకు ఒక ల్యాప్టాప్ కావాలి అని. అయితే తల్లిదండ్రులు కొనిచ్చే స్తోమత కాదు. అప్పటి వరకు ఏదడిగితే అది ఇచ్చాడు. మా నాన్న ఇది కూడా నాకు ఇవ్వగలడు అని ఆ యవనస్తుడు అనుకున్నాడు. కానీ ఆ తల్లిదండ్రులు కొనివ్వలేకపోయారు. అయితే మా నాన్న కొనివ్వలేకపోయాడు కనుక నేను ఎక్కడైనా దీన్ని సంపాదించుకోవాలనే కదండి మనము పిల్లలకు చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పాలి. నాన్న మన స్థితి ఇది, మన స్థితి ఇంతకు మించి మనం ఏది చెయ్యలేమని తల్లి తండ్రులు చిన్న వయసు నుంచే మనం బిడ్డలకు నేర్పాలి. వారికంటే మనం ఎక్కువ నాన్న, వారికంటే మనం గొప్పవారము నాన్న అని ఎప్పటికీ నేర్పించకూడదు. నోవాకు నేను అదే చెప్తాను, నాన్న ఎవరైనా నిన్ను తిడుతూ ఉన్నారా, తల వంచుకో, చేతనైతే తల వంచుకొని వచ్చేసి. తిట్టినంతసేపు తిట్టి వాడే ఏం చేస్తాడు, నోరు మూస్తాడు. నేను ఒక ఫ్రెండ్ వచ్చి చెప్తున్నాడు, ఆంటీ నోవని ఒక అబ్బాయి పెద్ద మాట అనేసాడు, కానీ ఆ మాట ఏందో కూడా వాడికి అర్థం కాలేదు, తలంచుకొని వచ్చాడు అని. వెంటనే మాషగా నవ్వి, ఏందిరా అంటే, అమ్మ చెప్పింది నాన్న, ఎవరు ఏ మాట అన్నా తల వంచుకొని వచ్చేసేమని, ఎదురు సమాధానం చెప్పకూడదు, తల వంచుకొని వచ్చేసేమని చెప్పింది. అవునా కాదండి? అలా మనం బిడ్డలకు నేర్పాలి. ఈ యవనస్తుడు ఏం చేశాడంటే, ఆశ పెరిగిపోయింది, ల్యాప్టాప్ కొనిలేదు అమ్మ వాళ్ళు. తన స్థితిని ఏ రోజు వాళ్ళ స్థితిని ఆ బిడ్డకు చెప్పిన వారు కాదు. వెంటనే ఆ బిడ్డ ఇది నాకు దక్కాలి కనుక ఒక పెద్ద షోరూంలోకి వెళ్ళి ఒక ల్యాప్టాపే కాదు 10 ల్యాప్టాప్లు దొంగతనం తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే వెంటనే సీసీ ఫుటేజ్లో ఆ బిడ్డ దొరికాడు. ఆ బిడ్డను తీసుకెళ్ళి జైల్లో వేశారు పోలీసులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు జైల్లో ఉన్నప్పుడు అక్కడికి సత్య సువార్త వచ్చింది. సత్య సువార్త ఎవరో ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడు, నీ తల్లిదండ్రులకు మాట వినకుండా విరోధమైన ఏదైనా పాపం చేస్తే దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు అనే వాక్యం ఆ బిడ్డ చెవిని పడ్డప్పుడు వెంటనే ఆ బిడ్డలో మార్పు వచ్చి ఇక నుండి ఇచ్చి, నా తల్లిదండ్రులు నన్ను ఎంతో గారంభంగా పెంచారు కదా, నేను ఏది అడిగితే అది ఇచ్చాడు కదా, నా తల్లిదండ్రులకు స్తోమత లేకపోయినప్పటికీ నేను అడిగాను, అది వారు ఇవ్వలేదని నేను దొంగతనం చేసి ఈరోజు నా తల్లిదండ్రుల పరువును నేను తీశానని ఆ పిల్లోడు తనలో తాను పశ్చాత్తాపం చెందాడు. విడుదల రోజు వచ్చినప్పుడు ఒక లెటర్ రాసి తండ్రికి పంపించాడు, నానా నేను చేసింది తప్పే, మీరు నాకు ఏది అడిగితే అది సమయానికి మీరు ఇచ్చారు, కానీ మీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. మన స్థితికి మించి నేను కోరినప్పుడు మీరు ఇవ్వలేకపోయారు, కానీ నేను దొంగగా మారాను, దయతో నన్ను క్షమించునానా. ఇదిగో నాకు ఈరోజు రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చారు, నేను వస్తూ ఉన్నాను, మీరు కానీ నన్ను క్షమిస్తే, రైల్వే ట్రాక్ పక్కనే వాళ్ళ ఇల్లు, మీరు కానీ నన్ను క్షమిస్తే ఇదిగో మన చెట్టు ముందు పెద్ద వేప చెట్టు ఉంది కదా, మన ఇంటి ముందు పెద్ద వేప చెట్టు ఉంది కదా, ఆ కొమ్మకు ఒక్క ఎర్రని దారం కట్టాడు నాన్న. ఒకవేళ మీకు తెచ్చిన ఈ అవమానం, మీకు తెచ్చిన ఈ అపకీర్తిని మీరు మర్చిపోలేకపోతే
నేను వెళ్ళిపోతాను, నా దోవ నేను చూసుకుంటాను నాన్న, మీరు నన్ను క్షమించారన్న గుర్తు ఈ ఒక్క ఎర్ర దారం చాలు నాన్న అని చెప్పి ఆ బిడ్డ ఒక్క లెటర్ రాసి బయలుదేరారు. ట్రైన్ వస్తూ ఉంది. ఆ బిడ్డలో అలజడి మొదలైంది. నా తల్లిదండ్రులు నన్ను క్షమిస్తారా? నా తల్లిదండ్రులు మరలా పూర్వము నా పట్ల చూపించిన ప్రేమను మరలా చూపిస్తారా? నేను ఈ దొంగతనం ద్వారా నా తల్లిదండ్రులకు అపకీర్తిని, అవమానాన్ని తెచ్చాను. తల ఎత్తుకోలేని స్థితిలో నా బిడ్డలు, నా తల్లిదండ్రులు నేను నిలువబెట్టాను. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను క్షమిస్తారా అని చెప్పి ఎంతో వేదన, టెన్షన్తో వస్తూ ఉన్నాడు. ట్రైన్ కరెక్ట్గా వాళ్ళ ఇంటి ముందుకు వస్తూ ఉంది. ఆ బిడ్డలో ఇంకా టెన్షన్ మొదలైంది, క్షమిస్తారా లేదా అని. ఆ వ్యక్తి, ఆ యవ్వనస్తుడు తల పైకెత్తి చూస్తే ఆ బిడ్డ కోరుకుంది, ఒక కొమ్మకు ఎర్రని దారం కట్టమంటే తల్లిదండ్రులు ఏం చేశారండి? కొమ్మకు ఎర్రని దారం కట్టారు. ప్రియ తల్లి, దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు నన్ను క్షమిస్తాడా? ఎంత ఘోరమైన పాపిని ఆయన క్షమిస్తాడా? ఇదిగో నా జీవితంలో దేవునికి అయిష్టమైన ఈ కార్యాలు నేను చేశాను, ఆయన నామానికి అవమానం తెచ్చే పాపము నేను చేశాను, ఆయనకు అపకీర్తిని తెచ్చే ఎన్నో మాటలు లోకంలో నేను కూసి ఉన్నాను, దేవుడు నన్ను క్షమిస్తాడా అంటే యేసయ్య విరిగి నలిగిన మనసుతో ఎవరైతే వస్తారో దేవుడు వారి అందరిని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక సిస్టర్ అంటుంది, సిస్టర్ నేను పాపం చేశాను, భయంకరమైన పాపం చేశాను, నా తల్లిదండ్రులను చూడడం లేదలే, హాస్టల్లో నా ఇష్టానుసారంగా జీవించాను, అయితే ఇప్పుడు నేను యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాను, నన్ను క్షమిస్తాడా? యేసయ్య క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు. అందుకనే ఆయన వస్తు ఈ లోకమునికి క్షమాపణ అనే ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు. మన యేసయ్య ఎవరండి? క్షమించే దేవుడు. రెండోదిగా చూద్దాం, ఏ ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు యేసయ్య? పరిశుద్ధత అనే ఆశీర్వాదాన్ని, రెండవదిగా పరిశుద్ధత అనే ఆశీర్వాదాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయం చదవండి ఎవరన్నా. 1 పేతురు 1వ అధ్యాయం 14-16 వచనాలు చదవండి తీసిన వాళ్ళు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16. వెరీ గుడ్. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండండి? పరిశుద్ధులై ఉండండి. రెండవదిగా దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. రెండోది, పరిశుద్ధ ప్రవర్తనలో ఆయన మనల్ని నడిపించడానికి ఆయన పరిశుద్ధత అనే ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు. అందుకనే విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై. చాలా ఆశలు ఉంటాయండి ఈ లోకంలో, అవునా కాదా? చాలా ఆశలు ఉంటాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలంటే విసర్జించాలి. లోక ఆశలు ఎన్ని? పక్కనమ్మ సినిమాకు పోతుందని నీకు పోవాలనిపిస్తుంది, అవునా? పక్కనమ్మ లిప్స్టిక్ వేసుకుంది, మేకప్ వేసుకుందా నీకు అనిపిస్తుంది. లోక ఆశలను విసర్జించాలి మనం, అవునా కాదా? చాలాసార్లు లోకాన్ని ప్రేమిస్తున్నాము, లోక పోకడలకు మనం ఏం చేస్తున్నాము? గురవుతున్నాం. వాటన్నిటిని మనం విసర్జించాలి. యేసయ్య వాటన్నిటిని విసర్జించి పరిశుద్ధుడిగా జీవించాడు. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై జీవించాలి, అవునా కాదండి? పొట్టి జక్కయ్య యేసయ్యను చూడాలని వచ్చాడు. యేసయ్యను చూడాలని వచ్చాడు. అయితే పొట్టి జక్కయ్య చాలా పొట్టివాడు కనుక మేడు చెట్టు ఎక్కలేని పరిస్థితిలో కూడా యేసయ్యను చూడాలన్న తన ఆశ ఏం చేసింది? అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని పక్కన పెట్టి ఆయన మేడు చెట్టు ఎక్కి యేసయ్యను చూడాలనుకున్నాడు. జక్కయ్య యేసయ్యను చూచే లోపే యేసయ్య జక్కయ్యను చూచాడు, అవునా?
వెంటనే జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చింది, నువ్వు దిగిరమ్ము అని చెప్పాడు. వెంటనే ఏం చేశాడండి జక్కయ్య? ఏం చేశాడు? అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నాను, పన్ను వసూలు చేసేవాడు కదా జక్కయ్య, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నాను వారికి 4 వంతులు చెల్లిస్తానయ్యా. వెంటనే జక్కయ్య తెలుసుకున్నాడు, నేను చూచుటకు వచ్చిన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక నేను ఆయన వలె పరిశుద్ధముగా జీవించాలి. నేను ఆయన వలె ఏం చేయాలి? పరిశుద్ధముగా జీవించాలి. అందుకనే దేవుడు అన్నాడు జక్కయ్య, ఇతడును ఎవరు? అబ్రహాము కుమారుడు. ప్రియ తల్లి, దేవుడు పేరు పెట్టే పిలిచే స్థితిలో నీ జీవితం ఉందా? పరిశుద్ధముగా జీవిస్తున్నావా? దేవుని కోసం కొన్ని వదులుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? వెళ్ళకూడని ప్రదేశాలకు వెళుతూ ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో. పాపములో పట్టబడిన స్త్రీ అందరూ రాళ్ళు రువ్వుతూ ఆమెను చంపాలని వెంట పడుతూ ఉంటే యేసయ్య అన్నాడు, మీలో పాపం లేని వాడెవరో ముందు రాయి వేయి. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యేసయ్య అన్నాడు, అమ్మా, ఎవరు నిన్నేమి చేయలేదా అంటే, లేదు ప్రభు, నేను ఏమి చేయను, ఇక పరిశుద్ధముగా జీవించు. ఆమె చనిపోయే అంతవరకు యేసయ్య పరిచర్యలో కొనసాగి జీవించింది ఆమె. ప్రియ తల్లి, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించావు, బాప్తిస్మంలో పాల్గొన్నావు, యేసయ్య కోసం నా జీవితాన్ని అర్పిస్తానని దేవుని సన్నిధిలో నిత్య నిబంధన చేసుకున్న నీవు ఈ పరిస్థితిలో ఎలా జీవిస్తున్నావు? చాలామంది లోకములో ఆశలకు గురవుతూ ఉన్నారు. వారు ఆ విధంగా ఉన్నారు కాబట్టి నేను ఆ విధంగానే ఉండాలి. పోల్చుకుంటున్నాము, ఇతరులను పోల్చుకుంటున్నాము. ఈ లోకంలో ఉన్న వారితో మనం పోల్చుకోకూడదు. మన పోలిక యేసయ్యతో ఉండాలి. నా యేసయ్య ఏ విధంగా జీవించాడో నేను ఆ విధంగా జీవించాలి. ఆమె 5,000 శారీ కట్టుకుంది కానీ కనుక నేనేం చేయాలి? 10,000 శారీ కట్టాలి. ఆమె ఏంది, ఈ మధ్య ఏదో డ్రెస్ వచ్చిందండి, ఆ డ్రెస్ వేసుకుంది కనుక నేను అంతకంటే ఇంకా జిగేల్మనే. ఆ పోలిక కాదు. ఈ లోకంలో ఉన్న వారితో పోల్చుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ ఎలా ఉండాలి? సాధువైన మృదువైన అక్షయ అలంకారమును గుణాన్ని ధరించుకోవాలి. వెలుపటి అలంకారము కాదండి. వారు నగలేసుకున్నారు కనుక నేనే వేసుకోవాలి, వాళ్ళు ఆ విధంగా హెయిర్ స్టైల్ మార్చారు కనుక నేను ఏ విధంగా హెయిర్ స్టైల్ మార్చాలి, ఈ విధంగా నేను ఉండాలి. ఇతరులను పోల్చుకోబాకు. యేసయ్య అంటున్నాడు, సాధువైన మృదువైన అక్షయమును గుణాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును ఎలా ఉండండి? పరిశుద్ధులై జీవించండి. పొట్టి జక్కయ్య యేసయ్య యొక్క గొప్పతనం తెలుసుకున్న తరువాత ఇక ఎన్నడూ పాపం చేయలేదు, పరిశుద్ధముగా జీవించాడు. పాపములో పట్టబడ్డ స్త్రీ యేసయ్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత ఇక ఎన్నడూ పాపం చేయలేదు, యేసయ్యను వెంబడించి జీవించింది. ప్రియ తల్లి, నీ జీవితం ఎలా ఉంది? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఆయన అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పరిశుద్ధత అనే ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు. మూడోదిగా లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 'సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద'. 8వ వచనం నుంచి చదవండి. 8వ వచనం నుంచి 2:8. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుపుకోపోవు మహా సంతోషకరమైన సువార్తని నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ ఆశీర్వాదం భయము నుండి విడుదల అనే ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, భయపడకుడి.
రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇటు దినాల్లో మనం చూసినట్లయితే ఎన్నో రకాల భయాల చేత మనం జీవిస్తూ ఉన్నాము. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం తీయండి త్వరగా. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము నుండి మనల్ని విడిపించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇటు దినాల్లో మనం చూసినట్లయితే చాలామంది భయము భయము భయము, అవునా కాదండి? భయము. ఈ భయం ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది అని అంటే కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి భయం స్టార్ట్ అయింది, అవునా కదా? అప్పటి వరకు అసలు భయం సరిగ్గా తెలియదు, ఎవరికో పిరికి వరకు కొంచెం భయం ఉండేది. కానీ ఈ కరోనా వచ్చి ప్రతి ఒక్కరిని ఏం చేసింది? భయభీతులకు గురి చేసింది. ఎప్పుడు మరణిస్తామో చాలామంది మరణ భయం చేత చాలామంది భయపడుతూ ఉన్నారు. చాలామంది అవునా అనుకుంటూ ఉంటాము, కొంచెం పెయిన్ రాగానే కొంచెం చెస్ట్లో కొంచెం పెయిన్, అమ్మో ఈరోజే నాకు ఆఖరి రోజు, ఏదో సంథింగ్, అవునా కదా? ఏదో సంథింగ్ తేడా ఉంది, మొత్తానికి ఈరోజు నాకు ఆఖరి రోజేమో. చాలా భయం చేత చాలా మంది భయపడుతూ ఉన్నారు. అయితే యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఏంటంటే భయము నుండి నీకు విడుదల కలుగ చేయడానికి. చాలామంది నీకున్న అప్పులను బట్టి భయపడుతూ ఉన్నావేమో, నీకు ఉద్యోగం రాలేదని భయపడుతూ ఉన్నావేమో, నీకు గర్భఫలం రాలేదని భయపడుతూ ఉన్నావేమో, నీ బిడ్డలు ఇంకా ఆశీర్వదింపబడలేదని భయపడుతూ ఉన్నావేమో. భయం భయం భయం. దేవుడు అంటున్నాడు ఆ భయాల నుండి విడుదల కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. భయపడుతున్నావేమో, ఈ అనారోగ్యం ఉంది, ఇంకా నేను ఎంతకాలము బ్రతుకుతానని చింతిస్తూ వచ్చావేమో ఈ ఉపవాస ప్రార్థనకు. యేసయ్య అంటున్నాడు, నేను స్వస్థపరచు యెహోవాను నేనై ఉన్నాను గనుక నీవు భయపడవద్దు. ఉద్యోగం ఏంటి, నా వయసు అయిపోతుంది, నాకెందుకు ఉద్యోగం రావడం లేదని భయపడుతూ ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు నీకు తగిన సమయంలో తగిన కాలంలో నేనేం చేస్తాను, నీకు ఉద్యోగ భవిష్యత్తును నేను కలిగిస్తాను, బిడ్డల్ని ఇచ్చి నేను ఆశీర్వదిస్తాను, ఉన్నతంగా నీ స్థితిగతులను నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మరణ భయం చేత భయపడుతున్నావేమో, మరణ భయం నిన్ను వెంటాడుతూ ఉందేమో. దేవుడు అంటున్నాడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు మీ కొరకు, భయపడకుడి. ఏ భయం చేత వచ్చామో? భవిష్యత్తు గురించిన భయమా? భవిష్యత్ నా స్థితిగతులు ఎలా ఉంటాయో, యవన ప్రాయంలో ఉన్నాను, జీవితంలో నా బ్రతుకు ఎలా ఉంటుందో అని కంగారు పడుతూ ఉన్నావా? దేవుడు అంటూ ఉన్నాడు నిన్ను ఉన్నతంగా నేను ఆశీర్వదిస్తాను. ఎందుకు భయపడుతున్నావు? దేనికి భయపడకూడదు? భయం నుండి విడుదల అనే ఆశీర్వాదం. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. కీర్తనలు 34వ సంకీర్తన 4వ వచనం చదవండి. 34వ సంకీర్తన 4వ వచనం. 34వ సంకీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఏమంటున్నాడండి? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మనకు కలిగిన భయములన్నిటిలో నుండి యేసయ్య మనందరినీ తప్పించునుగాక. ఆమేన్, ఆమేన్. మనకు కలిగిన భయాల్లో అది ఏ భయమైనా, మరణ భయమైనా కావచ్చు, భవిష్యత్తును గురించిన భయమైనా కావచ్చు, బిడ్డల గురించిన భయమైనా కావచ్చు, ఏ భయము చేత నువ్వు ఉపవాస ప్రార్థనకు వచ్చి ఉన్నావో దేవుడు అంటూ ఉన్నాడు భయపడకుడి. దేనిని గురించి భయపడకూడదు. నీ చింత యావత్తు మొత్తం ఆయన మీద ఆయనే చూసుకుంటాడు. ఎందుకు నువ్వు కంగారు పడ్డాం? నువ్వు కంగారు పడి ఎందుకు బ్లడ్ ప్రెషర్ చేసుకోవడం, బీపీ తెచ్చుకోవడం, షుగర్ తెచ్చుకోవడం? నిమ్మలంగా ఉండు, నా యేసయ్య ఉన్నాడు నా ప్రక్కన. అవునా? ఆ నమ్మకం ఉంటే చాలండి. మా సేవ అనుభవంలో మేము నేర్చుకుంది అదే, మా సేవ అనుభవంలో మేము నేర్చుకుంటుంది అదే. చాలామంది మొన్న కామెంట్ ఉందంట, చాలా బాధేసింది ఈ మాట విన్నాకు. ఎందుకు ఆమెకు ఉపవాస ప్రార్థనకు చర్చిని ఇచ్చారు? ఆమె అంటుందంట, ఉపవాస ప్రార్థనకు ఎందుకు చర్చిని ఇచ్చారు ఆమెకు వేదికగా అంటారు. అవునా కదా? ఎన్నో మాటలు అంటారు.
ఎవరు మనకి ఇచ్చేది ఏమీ లేదు, అవునా కాదండి? మనం ఖర్చు పెట్టుకుంటున్నాం, మనం చేసుకుంటున్నాం, అవునా? మాటలు వస్తాయి. ఉపవాస ప్రార్థన ఏంటి? ఆ అరుపులేంటి? ఏంది ఆ వాక్యం? ఏంది అసలు? ఇది ఎప్పుడన్నా మనం మన 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 చర్చిలో ఉందా? ఇది ఎప్పుడన్నా మన చర్చిలో ఉందా? అసలు ఉపవాస ప్రార్థన ఏంది? మనం ఫ్యాషన్గా వస్తాం, ఫ్యాషన్గా వెళ్ళిపోతాం, అవునా కదా? నిన్న ఒక పేరుగాంచిన పేరు చెప్పాలండి, అంతర్జాతీయంగా వాడబడుతున్న ఒక సిస్టర్, ఒక సేవకురాలు వాక్యం చెప్తుంది. ఆమె పాపం వాక్యం చెప్తుంది కానీ దానికి సపోర్ట్ పలికే వాళ్ళు ఎవరు లేరు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడంటే అబ్బో ఫ్యాషన్ షోకి వచ్చినట్టు వచ్చారు. మళ్ళీ అది పెద్ద కాంగ్రిగేషన్, పెద్ద చర్చి, మళ్ళాంటి చర్చి, మళ్ళీ ప్రత్యేకమైంది వేరే చర్చి వాళ్ళు అయితే చెప్తారు. మళ్ళాంటి పేరుగాంచిన చర్చి, ఇట్లాంటి ఈ పేరు కలిగిన చర్చినే హైదరాబాద్లో. ఆ సిస్టర్ చెప్తుంటే దేనికి ఉలగటల్లా, మెడ ఎత్తున వేసుకొచ్చారు, చేతి బారు పెట్టారు, మూర పొడవ పెట్టారు, దేనికి స్పందించడల్లా. ఒక్కళ్ళ ముసుకేసుకున్నది లేదు. ఆమె తట్టుకోలేకపోయిందేమో, ఫ్లోలో అనేసింది. ఫ్యాషన్కి వచ్చినట్టు కూర్చున్నారు కదండి మీరు అందరూ. అంతే, పిలిస్తే పిలుస్తారు, లేకపోలేదు, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి దైవ సేవకులు, అవునా కదా? ఒక ఆమె అంటుంది, ఎందుకు ఆమెకి ఇచ్చింది? అసలు మన చర్చిలో ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన ఉందా? ఈ విధంగా ఎవరైనా ఏడ్చి ప్రార్థన చేయడం ఏమన్నదా? మనం వస్తాం, ఫ్యాషన్గా వస్తాము, హ్యాండ్ బ్యాగ్స్ తగిలిచ్చి ఫ్యాషన్గా వెళ్ళిపోతాం, అది మన ట్రెండ్. మనకి ఇది లేదు, ఎవరు ఎందుకు ఇచ్చారయ్యా అని అడుగుతున్నారు. ఇలాంటి ఆటంకాలు ఎన్నో వస్తున్నాయి. అయినప్పటికీ వాటిని లెక్క చేయకూడదు. నేను సేవకుడు నేర్చుకుంది అదే. మేము ఆయన సత్య సువార్తను యథార్థంగా ప్రకటించడానికి మా చదువులను, మా ఉన్నత స్థితిని, మా ఉద్యోగాలను మేము ప్రక్కన పెట్టుకొని వచ్చింది దేనికి? ఆయన సజీవుడైన దేవుణ్ణి సజీవుడుగా 10 మందికి తెలియచేయాలి. అందుకనే ఏ మాటలను మేము పట్టించుకోము, ఏ మాటలను మేము లెక్క చేయము. మేము చేసేది ఏంటంటే ఆ యేసయ్య సత్య సువార్తను చాటి చెప్పాలి. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా బాధేసింది. కానీ బాధపడకూడదు. ఎవరు మన ప్రక్కన ఉంది? జీవము కలిగిన యేసయ్య. ప్రతిదీ ఆయన చూసుకుంటాడు. ఆయన వదిలేసాయడమేనండి. దేనికి మనం భయపడకూడదు. అనారోగ్యానికి భయపడకూడదు, పిల్లల భవిష్యత్తు విషయమై భయపడకూడదు, దేనికి భయపడకూడదు. ఎందుకు? ఆయన నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు కనుక నువ్వు భయపడకూడదు. అందుకనే ఆయన భయము నుండి విడుదల అనే ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు. మరణ భయం చేత నువ్వు భయపడుతున్నావేమో, బిడ్డల భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో, అప్పుల విషయమై భయపడుతూ ఉన్నామేమో, ఉద్యోగం లేక భయపడుతున్నావేమో, బిడ్డలు లేక భయపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, భయపడుకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎట్లా ఉన్నాడండి? మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నీ కోసం దిగి వచ్చాడు. దేనికి భయపడవద్దు. ఎందుకు? యేసయ్య నా ప్రక్కన ఉన్నాడు. చెప్పుకోండి, మీరందరూ చెప్పుకోండి, యేసయ్య నా ప్రక్కన ఉన్నావు, నేను భయపడను. చెప్పుకోండి మీరందరూ, యేసయ్యా నా ప్రక్కన ఉన్నావయ్యా, నేను దేనికి భయపడను, ఈ లోకంలో ఏ పరిస్థితికి నేను భయపడను. అందుకని ఆయన భయము నుండి విడుదలైన ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు. నాలుగోదిగా చూద్దాం. జీవిత కాలము మనకు తోడు. ఇమ్మానుయేల్ అనే మాటకు భాషాంతరం ఏందండి? దేవుడు మనకు తోడు. ఏ తోడు? ఆయన ఉంటానంటున్నాడు. జీవిత కాలం మనకు తోడు అనే ఆశీర్వాదాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. జీవిత కాలము. చాలాసార్లు పెళ్ళిళ్ళలో ఈసారి మేము ఈ నెలలో మనం 3 పెళ్ళిళ్ళు చూసాం, అవునా కదా? 3 పెళ్ళిళ్ళు. పాష గారు ప్రమాణాలు చెప్పిస్తాడు కదండి. ఎంతకాలం వ్యాధి అందు, ఆరోగ్యం అందు ఎంతకాలం ఏమని సంరక్షిస్తామంటే, కొంతమంది మొన్న ఒక అబ్బాయి అన్నాడు, లైఫ్ లాంగ్. ఒరే తెలుగులో చెప్పురా అన్నాడు పాస్టర్ గారు. జీవితకాలం పాస్టర్ గారు అని. అవునా? చాలామంది పెళ్ళిళ్ళు ఒకసారి భర్తలు, అదేవిధంగా భార్యలు చేసిన వాగ్దానాలు మర్చిపోతారేమో. కానీ యేసయ్య మనతో అన్నాడు, జీవితకాలం నేను నీకు తోడుగా ఉంటాను. పెళ్ళిళ్ళలో ప్రమాణం చేసిన భర్త మర్చిపోవచ్చు, పెండిలో ప్రమాణం చేసిన భార్య మర్చిపోవచ్చు, నీకు తోడుగా ఉంటానని. నీకు హాని చేయవచ్చు, కానీ యేసయ్య చెప్తూ ఉన్నాడు వాగ్దానపూర్వకంగా, జీవితకాలం నేను నీకు తోడుగా ఉంటాను. ఆమేన్ చెప్పండి. వాగ్దానం చేసిన మన దేవుడు మరిచే దేవుడు కాదు. పెళ్ళిళ్ళలో భర్తలు చేస్తారు వాగ్దానం, మర్చిపోతారు. భార్యలు చేస్తారు వాగ్దానం, మర్చిపోతారు. కానీ మన యేసయ్య మర్చిపోయేవాడు కదా. ఎప్పటి వరకు ఆయన ఉంటానంటున్నాడో తెలుసా? తీయండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఎప్పటి వరకు చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం.
మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం, 28వ అధ్యాయం 20వ వచనం, 28, 20. 28, 20. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎంతకాలం అండి దేవుడు ఉండేది? నీతో ప్రమాణం చేసిన నీ భర్త ఉండకపోవచ్చు, నీతో ప్రమాణం చేసిన నీ భార్య నీతో ఉండకపోవచ్చు, నీతో ప్రమాణం చేసిన నీ బిడ్డలు నీ పక్షపు వారుగా నిలబడకపోవచ్చు. యేసయ్య అంటున్నాడు, యుగ సమాప్తి వరకు ఎలా ఉంటాను? నేను నీకు తోడై ఉంటాను. ఇంకెందుకు భయము? ఎందుకు భయపడుతున్నావు ప్రియ తల్లి? దేవుడు మనకు తోడుగా ఉంటాను. యెహోషువ కూడా భయపడ్డాడు. అయ్యా, మోషేలాగా నేను ఈ కాల్బలాన్ని నడిపించగలనా? మోషే వంటి శక్తి గలవాడే యెహోషువ, మోషే వంటి అభిషక్తుడే, అయినప్పటికీ భయపడ్డాడు యెహోషువ. యేసయ్య అన్నాడు, యెహోషువ దిగులు పడవద్దు, జడియవద్దు, ఇదిగో నేనున్నాను. చూడండి, యెహోషువ గ్రంథం దేవుడు అంటాడు యెహోషువతో, దేవుడు అంటాడు, అయ్యా నేను ఈ కాల్బలాన్ని నేను నడిపించగలనా, నేను నడిపించగలనా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అయితే దేవుడు అప్పుడు యెహోషువతో అంటాడు, చూడండి యెహోషువ 1వ అధ్యాయము తీయండి, 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఆమేన్. నువ్వు కూడా భయపడుతున్నావేమో, నీవు నడుచు మార్గం అంతట్లో యేసయ్య అంటున్నాడు, నీకు తోడై ఉంటాను. ఏ పని పూనుకోబోతున్నావో పూనుకో, ఏ కార్యం చేపట్టాలనుకున్నావు కార్యం చేపట్టు. దేవుడు అంటున్నాడు, నీవు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉంటాను. ఎలా? ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి వరకు నేను ఎలా ఉంటాను? నీకు తోడుగా ఉంటాను. మనుషుల ప్రమాణాలు అవి నిరర్ధకం అవ్వచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, జీవిత కాలము మీకు నేను ఎలా ఉంటాను? తోడుగా ఉంటాను. మనకు తోడుగా ఉండటానికి ఆయన జీవితకాలం తోడుగా ఉండే ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్ని ఆశీర్వాదాలను తీసుకొని వచ్చాడు? 4. మొదటిది చెప్పండి, మొదటిది క్షమాపణ అనే ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. రెండోది పరిశుద్ధత అనే ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. 4వది, 3వది భయము నుండి విడుదల అనే ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. 4వది జీవితకాలం అంతయు నీకు తోడుగా ఉంటానన్న ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు. జీవితకాలం యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాడు. నువ్వు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఒకవేళ ఏ భయము చేత వచ్చావు, నువ్వు ఏ భయము చేత వచ్చావు, ఎట్లా నా జీవితాన్ని కొనసాగించుకుని, నాకు తోడు ఎవరు, నాకు అండ ఎవరు అని దిగులు పడుతూ వచ్చావేమో. ఎవ్వరు లేరు, నా పక్షపు వారు ఎవ్వరు లేరని బాధపడుతున్నాడు. యేసయ్య అంటున్నాడు, నీ పక్షాన నేను ఉన్నాను, సదాకాలం నేను నీకు తోడై ఉంటాను, సదాకాలం నేను నీకు తోడై ఉంటాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. రండి ముందుకు రండి, అందరూ ముందుకు రండి, ప్రార్థన చేసుకుందామండి.